బెల్లం ఉన్న కాడనే ఈగలాల్తాయి అని అంటుంటారు. అగో అట్లనే అధికారం ఉన్నోళ్ళ కాడికే అధికారులు వస్తుంటారు. అగో అదే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. పంక్ పార్టీ పోయి కూటమి అధికారంలోకి వచ్చుడుతోని సర్కార్ ఆఫీసర్లంతా చంద్రాల సార్ ఇంటి తవ్వబడుతుర్రట. ఎందుకు పోతుర్రు, అసలు ఎవళ్ళ ఆఫీసర్లు అనేటిదంతా పురాగార్చుకున్నద్దాం పారి. అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకున్నట్టే చేస్తున్నారు ఏపీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు. నిన్న మొన్నటిదానక ఎంటాడినోళ్ళు, కేసులు పెట్టినోళ్ళు, జైళ్లలో వేసినోళ్ళు, ఊపిరాడకుండా ఉరుకులు పెట్టించినోళ్ళు ఇప్పుడు చంద్రాల సారు ఇంటి బాట పట్టిర్రు. సారును కలిసేతందుకు, మంచి చేసుకునేతందుకు ఐపీఎస్లు, ఐఏఎస్లు పడరాని పాటలు పడుకుంటా తీయరాని పీట్లు తీస్తున్నారు. రాష్ట్ర సిఐడి పెద్ద సారు సంజయ్ సారు చంద్రాల సార్ను చూద్దామని, కలుద్దామని పూల గుత్తి పట్టుకొని ఇంటికి పోతే ఇంటి ముంగటున్న గేట్ కాన్నే ఆపేసిరాట కావలున్న కానిస్టేబుల్ అన్నలు. ఇగిటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సార్ కూడా గెలిచిందని తెలవంగానే కారు వేసుకొని ఉండవల్లిలున్న చంద్రాల సార్ ఇంటికి పోయిండట. అపాయింట్మెంట్ లేదని అటు నుంచి అటే ఎల్లగొట్టిరాట. ఇంకో దిక్కు ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి సార్ కూడా చంద్రాల సార్ను కలుద్దామని ఆయన చుట్టూండేటోళ్ళందరికీ ఫోన్ల మీద ఫోన్లు కొడుతుండట. వీళ్ళంతా అప్పట్లో పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రాల సార్ను తిప్పల పెట్టినోళ్ళేనట. అందుకనే అంత పెద్ద ఆఫీసర్లు అయినాక కూడా అటు దిక్కు తొంగి చూడనియట్లేదు. ఇక ఇదిట్టుంటే అప్పట్లో పంక పార్టీకి వంతబాడినోళ్ళు, సైకిల్ పార్టీ వాళ్ళను తిప్పల పెట్టినోళ్ళు, సర్కారోళ్ళు చెప్పినట్టే సంకలు గుద్దుకుంటా వంతబాడినోళ్ళు ఇట్టా ఇగింత మంది ఆఫీసర్లు తట్టలు బుట్టలు చదువుకుంటున్నారట. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనతోని పాటుగా ఇంకొక 20 మంది దానక సలహాదారులు మొత్తానికి మొత్తం రాజీనామాలు చేసిర్రు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమరు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తీతీదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇట్టా చాలా మంది వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసిర్రు. అంతేకాదు ఇంకొంతమంది పంక పార్టీ సర్కారు కాడ పని చేసిన ఆఫీసర్లు కూడా ఆడికెంచి ఖాళీ చేసేతందుకు చూస్తున్నారట. వాళ్ళ సొంత శాఖలకు పోయేతందుకు మంతనాలు చేసుకుంటున్నారట. సర్కారు పగ్గాలు కొత్త సీఎం సార్ చేతులకు రాకముందే ఆడికెంచి చదువుకోవాలని అనుకుంటున్నారట. అందుకనే ఎవరి తరీకలాలు తిప్పల పడుతున్నారు. మరి చూడాలే రేపు ఏమైతుంది అనేదిగా.